నమస్కారం. ముందుగా వ్యవస్థాపకులైనటువంటి శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ వ్యవస్థాపకులైనటువంటి సుబ్బారావు గారికి ముందుగా నమస్కారం. నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ హాయ్. చిన్నారులందరికీ, నాకు ఇప్పటికీ చిన్నారులే, మీరు ఎంత ఎదిగినా నాకు చిన్నారులతో సమానమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా సంతోషంగా ఉంది, ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఉంది. 25 years తర్వాత మిమ్మల్ని ఫస్ట్ ఒక విధంగా ఏంటంటే కలుసుకోలేకపోయినందుకు బాధగా ఉన్న ఆ జ్ఞాపకాలన్నీ ఒకసారి మిమ్మల్ని అందరినీ అంత ఎదిగిన తర్వాత ఓహో సో వీళ్ళు అని ఫొటోస్ చూసి వీడియోస్ చూసి అరే ఎంత ఎదిగిపోయారే అని చాలా సంతోషం వేసింది. ఒక్క టీచర్ మాత్రమే, తల్లి తండ్రి కూడా అసూయ పడచ్చేమో తమ పిల్లల ఎదుగుదలను చూసి, కానీ ఒక్క టీచర్ మాత్రమే తన స్టూడెంట్స్ ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా సంతోషపడి మురిసిపోయేటటువంటి ఏకైక పర్సన్ టీచర్ మాత్రమే. ఆ విషయంలో 25 సంవత్సరాలు నేను టీచర్గా అరంగేట్రం చేసినటువంటి మొట్టమొదటి పాఠశాల, నాకు స్టేజ్నిచ్చినటువంటి మొదటి అమ్మ ఒడి లాంటి పాఠశాల శ్రీ వివేకవర్ధిని హై స్కూల్. ఇంతటి మహోన్నతమైన పాఠశాలలో నేను చిన్నారులకు విద్యను అందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఆనాటి గుర్తుల్ని ఇంకా మర్చిపోకుండా, ఈ రోజుల్లో టీచర్కి విలువ ఇవ్వని రోజులు, చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో టీచర్స్ని, తమకు చదువు చెప్పిన టీచర్స్ని గుర్తుపెట్టుకుని మరి వారిని అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరినీ సన్మానించడం, రాలేకపోయిన వాళ్ళకి మరీ స్పెషల్గా పర్సనల్గా వచ్చి ఇలా సత్కరించడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ సచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ నాన్న. ఎక్కడికి వెళ్ళినా ఆ రూట్స్ అనేవి మర్చిపోకపోవడం మీ విఘ్నత, మీ గొప్పతనం. So I wish you all the very best to each and every student of Vivekavardhini High School. Thank you one and all. Thank you. ఈ టైంలో మీ గురించి ఒక చిన్న మెమరీ షేర్ చేసుకుందాం. Sure. స్కూల్లో మీరు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు కానీ హోంవర్క్ ఇచ్చినప్పుడు కొంతమంది చేయని వాళ్ళు వస్తారు క్లాస్కి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళని పనిష్ చేయలేదు, మేము సెల్ఫ్ పనిష్ చేసుకుంటాం. వుడ్ స్టిక్ ఉంటుంది, దానికి అందరు నించోబెట్టి అందరి ముందు మీరే హ్యాండ్ మీద మీరు పనిష్ చేసుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు. అది మాకే చాలా బాధ అనిపించేది. అప్పుడు వద్దు మేడం అందరు వచ్చినా కూడా లేదు, మీరు టాస్క్ నేను దానికి అనుభవించాలని చెప్పేసి మీరు పనిష్ చేసుకునే వాళ్ళు. అది చాలా యూనిక్ గా, అసలు ఏ స్టూడెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అలా చేస్తారని. చాలా ఆ రోజు ఫీల్ అయ్యి వద్దు మేడం చాలా ఆపం, కానీ మీరు I do remember. అంటే ఇప్పుడు ఒక టీచర్ సక్సెస్ అవ్వలేదు అంటే, ఒక పిల్లవాడు వర్క్ చేయలేదు అంటే అక్కడ టీచర్ ఫెయిల్యూర్ అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో అట్లా ఆ రోజుల్లో బాండింగ్ కూడా అంతే ఉండేది, ఈ రోజుల్లో అంత లేకపోవడం శోచనీయం. నెక్స్ట్ డే నుంచి ఆల్మోస్ట్ మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆల్మోస్ట్ 95% అందరు చేశారు. అది చాలా ర్యాప్ అలా ఉండేది. నేను అదే నాన్న ఫీల్ అయ్యేది. ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్ వర్క్ చేయలేకపోయాడు అంటే ఆ టీచర్ అంత హార్ట్ కి దగ్గరగా అటాచ్ అవ్వలేకపోయారేమో అని. అందుకే ఆ ఇంటిమేసీని పెంచుకోవడం కోసం టీచర్ ఫెయిల్యూర్, నేను ఫెయిల్యూర్ టీచర్ అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా నా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఐ వాంట్ గివ్ అప్ టు ద మార్క్ అన్నమాట. అందుకే ఇప్పటికీ డిఫరెంట్ ఏంటి అప్డేట్ అవుతూ ఏఐ మేళవిస్తూ అప్డేట్ అవుతూ పిల్లలతో మమేకమై ఈ జెన్జీతో కలిసిపోయి చెప్పడం. సో ఆ గ్రేస్ మీ పాజిటివ్ వైబ్స్ ఏవైతే స్టూడెంట్స్ నుంచి దగ్గర వచ్చినటువంటి పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవే నాకు బ్లెస్సింగ్స్ అయినాయేమో. నేను ఒకటి విన్నాను ఏంటంటే 2 types of children ఉంటారంట. బాడీ గివెన్ చిల్డ్రన్, గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ఐ హ్యావ్ బాడీ గివెన్ చిల్డ్రన్ టూ, ఐ హ్యావ్. సో గాడ్ గివెన్ చిల్డ్రన్ యూ ఆల్ ఆర్. సో గాడ్ గివెన్ చిల్డ్రన్కి నేను న్యాయం చేస్తే బాడీ గివెన్ చిల్డ్రన్కి గాడ్ విల్ డూ జస్టిస్ అనే బలమైన నమ్మకాన్ని నేను నమ్మి ఇచ్చేస్తాను అనమాట.
వేరెవర్ ఐ గో ఆ బ్లెస్సింగ్స్ తో నేనేమో నాకు రీసెంట్ గా గవర్నమెంట్ జాబ్ రావడం ఇట్స్ మిరకిల్ అన్నమాట నా లైఫ్ లో. నేను అనుకోవడం అయితే ఇంకా మీకు లేట్ వచ్చిందని అనుకుంటాను మేడం. అఫ్కోర్స్ అంటే మీకున్న టాలెంట్ కి మీకున్న కేటగిరీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇది అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం జాబ్. సో అది సో చాలా నాకు అనిపిస్తుంది మేడం ఇన్స్పిరేషన్ గా. నాకు కూడా తొందరగా నాది కూడా రెగ్యులరైజ్ అయిపోతాయి బాగుంటుంది. రెగ్యులరైజ్ గురించి ఆలోచించదు, ఆపర్చునిటీస్ మనకి పోస్ట్ ఒక అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తించుకుంటా. ఓకే టైం వస్తుంది అని. అదేంటి గాడ్ హెల్ప్ దోస్ పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని. ఒక్కటే కసితో ఒక కసి ఉంటే తప్పకుండా వీకెండ్ అది మాత్రం వదలలేదు. లాస్ట్ మూమెంట్ వరకు వదలకపోవడం వల్ల లక్కీలీ జాబ్ రావడం జరిగిందనమాట. ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. యాక్చువల్లీ అది షేర్ చేసుకోవడానికన్నా నేను వద్దాం అనుకున్నాను. ఫస్ట్ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చిన స్కూల్కి థ్యాంక్స్ చెబుతూ మిమ్మల్ని అందరినీ, నాకు ఇంకా గుర్తు ఆ చంద్రశేఖర్ ఫేస్, జగన్ గాడు అయితే రెగ్యులర్గా కలుస్తాడు. ఎవరు బెస్ట్ స్టూడెంట్ నాకు నైషదా, ఐ లవ్ హర్ సో మచ్ అండి. అది ఎందుకో ఇంకా నేను అది చెప్పలేను. నేను రాసే స్టోరీస్లో కూడా హీరోయిన్ పేరు నైషదాని 2-3 స్టోరీస్లో పెట్టాను. అంత బాండింగ్ ఉందన్నమాట. ఇంకా మీరు కూడా ఈవెన్ దో జ్యోతిర్మయి వీళ్ళందరూ, సుందర్, ఇంకా మీకు సీనియర్ అనుకుంటా సుందర్ కదా యా సుందర్ మీకు సీనియర్, వీళ్ళందరూ అనమాట. హోమ్ ఎవర్ చేయడం మోసిన్, ఇంకా వీళ్ళందరూ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ మిమ్మల్ని అందరూ. కానీ కొందరిని పోల్చుకోగలిగా కానీ కొందరిని పోల్చుకోలేకపోయాను. పెద్దవాళ్ళు అయిపోయారు కదా. సో ఫీలింగ్ సో మచ్ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ అండ్ నన్ను ఈ విధంగా సత్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు ఇచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఇంకా కనెక్ట్ అవ్వగలిగాం. అంటే అటు నుంచి కూడా ఉండాలి కదా, మాకు అలా మీ వైపు నుంచి ఉంది కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఉండగలిగాం. ఇప్పుడు పేరెంట్స్ తో పాటు అంటే మాకు పేరెంట్స్ ఎంత నేర్పించారో గురువులు కూడా మాకు అదే నేర్పించారు కాబట్టి మేము ఇంకా వాల్యూస్ అదే ల్యాక్ ఆఫ్ మొరాలిటీ చైల్డ్ నెవర్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ అని. అప్పట్లో ఓన్లీ ఎడ్యుకేషనే ఉండేది కదా, ర్యాంకులు బ్యాంకుల్లో ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. పిల్లలకి చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించేవాళ్ళము. ఇప్పుడు అది మిస్ అవుతుంది. ఇటు పేరెంట్స్ అలానే ఉన్నారు, మీడియా అలానే ఉంది, అంతా వర్కింగ్ అవ్వడం. ఇప్పుడు ఎలా అంటే పిల్లల్ని పెంచడం కాదు, లేకపోతే డిసిప్లిన్ కాదు, వాళ్ళు ఎదుగుతుంటే చూసి వీళ్ళు ఎలా మారాలి, తల్లిదండ్రులు ఎదగాలి. అది తల్లిదండ్రులు అప్డేట్ అవ్వాలి, కానీ పిల్లల్ని పెంచుతున్నాం అనేది ఒక అపోహ మాత్రమే నా ఉద్దేశంలో మాత్రమే. అంతేనా కాదు, ఇప్పుడు నీ పిల్లలకి తెలిసిన టెక్నాలజీ నీకు తెలియదు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే క్వశ్చన్ $1 మిలియన్ క్వశ్చన్ అది. టెక్నాలజీ చాలా 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 ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం.